నేను చెప్పిందేంటంటే, ఒక స్త్రీకి ఇష్టం లేకుండా ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఆమె ఎదురు తిరగలేకపోతే, ఆ దుర్మార్గుడు విజయం సాధించకముందే ప్రాణాలు వదిలే శక్తిని, ఆమె పవిత్రత ఆమెకివ్వాలి. నేను మీ సావర్కర్. నా పుస్తకంలో ఇంకా ముందుకు వెళ్ళాను. హిందూ రాజులు ముస్లిం మహిళలపై అత్యాచారం చేయకపోవటం ఒక పెద్ద తప్పు అని నేను వాదించాను. దాన్ని నేను ఒక స్ట్రాటజిక్ ఫెయిల్యూర్, వ్యూహాత్మక వైఫల్యం అని పిలిచాను. లోకమాన్య తిలక్. నేను చెప్పింది ఏంటంటే, స్త్రీలు ఆస్తిపాస్తులు మరియు పశువులతో సమానమని చెప్పాను. అంతేకాదు, అమ్మాయిలు మరీ ఎక్కువగా చదువుకోకూడదని, అలా చదివితే వారు తమ అసలైన బాధ్యతలను మర్చిపోతారని చెప్పాను. నేను మన దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మహిళలకు విడాకులు, ఆస్తి హక్కు మరియు సంరక్షకత్వం వంటి ప్రాథమిక హక్కులను కల్పించే హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో నేను తీవ్రంగా వ్యతిరేకించాను. కేవలం అతిగా చదువుకున్న మహిళలే ఈ బిల్లును సపోర్ట్ చేస్తారని, నా భార్య ఎప్పటికీ విడాకులు లాంటి వాటికి అంగీకరించదని నేను గర్వంగా చెప్పుకున్నాను.